హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం పశువారి వచ్చినాం. పశువారికి ఈ మొక్కజొన్నలు అంతర పంట వేసాం. పసుపు మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకోటి చూపిస్తుంది. ఇది చూడండి, మొక్క ఆడు పట్టిపోయింది. అంటే వేరు పురుగు ఉందన్నట్టు. వేరు లోపల తినేసింది పురుగు. కాండం తొలుచు పురుగు ఉంటుంది, లోపల కాండాన్ని తినేస్తుంది. దానివల్ల ఇది ఆడు ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటివన్నీ మనం పీక్ పడేయాలి. పీక్ పడేస్తే ఈజీగా ఊసొస్తుంది. చూడు, ఈజీగా ఊసొచ్చి ఇంకా మురిగిపోయి ఉంటుంది అంతా. లోపల దవ్వి చూసినా కాండంలో పురుగు ఉంటుంది. ఇది ఇలాంటివన్నీ పీక్ పడేసుకోవాలి మనం. ఈ సమస్య విత్తనం ద్వారా వస్తుంది. మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎలాంటి ఇదో రకం పీక పురుగు మొదలు తొలిసింది. ఈ కాండం తొలిచి పురుగు విత్తనం ద్వారా వస్తుంది. చూడండి, ఇందులో తొలిచి వస్తే పురుగులు ఉంటాయి. అంత మురిగిపోయి ఉన్నది. విత్తనం నాణ్యమైన విత్తనం, రోగం లేని విత్తనం తీసుకోవాలి. అట్లాంటప్పుడు దీన్ని అరికట్టవచ్చు. సమస్య నా పొలంలో బాగా తీవ్రంగా ఉంది. దీనికి మందులు లేవు అసలు ఇప్పటి వరకు. దీన్ని విత్తన శుద్ధి చేసుకొని విత్తనం నాణ్యమైన ఎంచుకున్నదే ఒకటే పరిష్కారం. ఓకే ఫ్రెండ్స్.